నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్లో ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకొని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా, వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి 2024 ఎలా ఉందో చూస్తాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ విర్గో పీపుల్. విర్గోస్ మంచి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు, వర్క్లో క్రమశిక్షణతో ఉంటారు, క్రియేటివ్గా వర్క్ చేస్తారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూస్తాం. 2024లో కెరియర్, ఫస్ట్ హెల్త్, తర్వాత కెరియర్, తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం. ఇప్పుడు 2024 అంతా కూడితే ఏమొస్తుంది? 8 వస్తుంది. 8 అంటే అది శని భగవాన్ నెంబర్. ఆయన ఏం చేస్తాడంటే మంచి క్రమశిక్షణతో డిసిప్లైన్గా వర్క్ చేసే, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అన్నీ ఫేవర్గా చేస్తారు. మీరు ఎప్పుడైతే రాంగ్ చేస్తారో, రాంగ్ స్టెప్ వేస్తారో వెంటనే మీకు పనిష్మెంట్ లభిస్తుంది. మీరు ఎప్పుడైతే మంచి చేస్తారో అప్పుడు వెంటనే మీకు గిఫ్ట్ అనేది లభిస్తుంది. అలాగనమాట ఆయన వర్క్ చేసేది. అండ్ కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం. కెరియర్లో వచ్చి ఫస్ట్ హెల్త్ చాలా బాగుంటుంది మీకు. అండ్ కెరియర్ పరంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మీరు. రిలేషన్షిప్ లెవెల్లో వచ్చి మీరు కట్ ఆఫ్ చేసేస్తున్నారు, అంటే అన్వాంటెడ్, మీకు నెగిటివ్ పీపుల్ని, మీ చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ని కట్ ఆఫ్ చేస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? రిలేషన్షిప్ లెవెల్లో ఎందుకు క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది? కమ్యూనికేషన్, మీకు మాట్లాడేటప్పుడు ఎవరితో అన్నా మీకు మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. అండ్ అందుకే మీకు అవసరం లేని వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తున్నారు ఈ ఇయర్లో మీరు. ఓకే. 2024 ఎలా ఉంటుందో విర్గో పీపుల్కి చూద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే,
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, జాన్యువరిలో ఏం జరుగుతుంది మీకు? టూ ఆఫ్ సోర్స్ అంటే మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి, భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, నమ్మకం ఉంచండి. అండ్ ఫిబ్రవరిలో 9 ఆఫ్ కప్స్, మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మంచి అదృష్టకరమైన సమయం. మీ చుట్టూ సంతోషం, ఆత్మసంతృప్తి, స్వేచ్ఛ ఉంటుంది ఫిబ్రవరిలో. మార్చ్ 5 ఆఫ్ కప్స్, దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగడం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి. మార్పు నొప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి మార్చిలో. నెక్స్ట్ ఏప్రిల్, ద హై ప్రీస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కళలను పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ నమ్మకాలను కళలను ఎవరికి చెప్పకండి. మనం ఎప్పుడైతే సాడ్గా ఉన్నామో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఛానల్స్ ఉంటాయి కదా, స్పిరిచువల్ ఛానల్స్ అంటే పిఎంసి, పిరమిడ్ ఛానల్ ఉంది. అలాగా స్పిరిచువల్ టాక్స్ మనం వింటూ ఉండేమంటే ఆటోమేటిక్గా మనం దాంట్లో నుంచి ఓవర్కమ్ అవుతాము. మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎందుకు మన లైఫ్లో ఇలాగంతా జరుగుతుంది? ఏదో ఒక కర్మ ఉంటుంది, పాస్ట్ లైఫ్ కర్మ, అందువల్ల జరుగుతుందని మనం రియలైజ్ అవుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మేలో వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు ఎక్సలెంట్ లక్ ఉంటుంది. మీకు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. మేలో చాలా బాగుంది. జూన్లో 6 ఆఫ్ పెంటికల్స్, అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగ సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్ళకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి, విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, మీరు నీడీ పీపుల్ హెల్ప్ చేస్తుంటారు. అన్నిట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేటట్లు చూసుకుంటారు. నెక్స్ట్ జూలై, పేజ్ ఆఫ్ వాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఈ టైంలో ట్రావెల్ చేస్తారు. అంకిత భావంతో వర్క్ చేస్తారు. లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఆప్టిమిస్టిక్గా ఉంటారు. అంటే ఫ్యూచర్లో మనకి మంచి జరుగుతుందని నమ్మకంతో ఉన్నారు మీరు జూలైలో. ఆగస్ట్ 7 ఆఫ్ వాండ్స్ అంటే మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీకు ఇష్టం లేని విషయాల్లో మీరు నో చెప్పడం అలవాటు చేసుకుంటారు. అంటే చాలామంది ఇష్టం లేకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు ఆత్మ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఆత్మశక్తి అనేది డెవలప్ అవుతుంది. మీరు నో చెప్పకుండా మీలోనే బాధంతా పెట్టుకో ఉంటే ఆ డిప్రెషన్లోనే ఉంటారు, బయటకు రాలేరు. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. ఆల్ ద బెస్ట్. అంటే ఇది కొంచెం మీకు ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై మీరు నిలబడాలి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది ఆగస్ట్లో. నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చి టెంపరెన్స్. టెంపరెన్స్ అంటే మీరు చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మీ సంబంధాలని, మనీ మ్యాటర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకుంటారు. పాస్ట్లో మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఎవరితోనైనా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్, విజ్డమ్ ఉంటుంది. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి. మీ కలలు నిజం అవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి. నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్. 8 ఆఫ్ సోర్స్, కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటికి రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. అండ్ నవంబర్, క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోబోవాలనుకుంటారు.
మీ లైఫ్లోకి సున్నితమైన మనసు, క్రియేటివ్ పవర్ ఉండే పర్సన్, మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. డిసెంబర్, పేజ్ ఆఫ్ కప్స్, వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు, మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అలాంటి పర్సన్ రావాలని. డిసెంబర్లో ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. కన్యా రాశి వాళ్ళ లైఫ్లో 2024లో ఏ రాశి పర్సన్ రాబోతున్నారు, వాళ్ళ వర్క్ ప్లేస్లో, వాళ్ళ రిలేషన్షిప్ లెవెల్లో హెల్ప్ చేసేదానికి ఏ రాశి పర్సన్ కన్యా రాశి వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మేషం, సింహం, ధనుస్సు రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఏంజల్స్ మెసేజ్ ఫర్ విర్గో పీపుల్ 2024 ఏంజల్స్ మెసేజ్. కాంప్రమైజ్, ఏదన్నా మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటే కాంప్రమైజ్ అయిపోయేదానికి ట్రై చేయండి. అండ్ టేక్ యాక్షన్ తీసుకోండి, కాంప్రమైజ్ అయిపోండి. కాంప్రమైజ్ అయిపోతేనే బంధాలు నిలబడతాయి కదా. కాంప్రమైజ్ కాకపోతే ఎవరు ఫ్యామిలీ లైఫ్లో ఇమ్మడలేరు. కాంప్రమైజ్ ఈజ్ మస్ట్. 90sలో పుట్టిన వాళ్ళకి ఈ కాంప్రమైజ్ అస్సలు ఉండటం లేదు. కొంచెం అలవాటు చేసుకొని కొంచెం ఓపికతో ఉండాలి. లైఫ్ అన్న తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అది బేర్ చేయని వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.